హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మార్నింగ్ టు నైట్ నా బ్లాగ్ అండి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ లెగవగానే నేను ఫస్ట్ జొన్న దోశలు నానబెట్టుకున్నానండి. అర్లీ మార్నింగ్ లెగవగానే. నెక్స్ట్ వచ్చేసి దోశలు నానబెట్టుకున్నాక నేను పప్పు వేస్తున్నానండి. పాలకూర పప్పు, టమాటో, పచ్చిమిర్చి, ఆకుకూర పెట్టాను. వాష్ చేసి కట్ చేసుకున్న ఆకుకూర పెట్టాను. ఇది వచ్చేసి పాలకూర అండి. నేను కారం ఏమి యాడ్ చేయలేదండి. ఎందుకంటే పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంది. సో, నేను నా పచ్చిమిర్చి 4 ఏసాను సరిపోయింది. పసుపు, ఉప్పు, చింతపండు ఏసానండి ఇందులోనే. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, బోర్‌గా ఉంటుంది మరి చూసే వాళ్ళకి అని చెప్పి చాలా వరకి నేను స్కిప్ చేసుకుంటూ పెట్టానండి. అంటే ఇప్పుడు ఫుడ్ కుక్ చేసింది అదేం పెట్టలేదండి. పప్పు విజిల్స్ వచ్చేది అలా ఏం పెట్టలేదు. మెయిన్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మీకు బోరింగ్‌గా ఉండకూడదు కదా! సో, ఇక్కడ పప్పు విజిల్ పెట్టేసానండి. కుక్ అయింది పప్పు కూడా. ఇక్కడొచ్చేసి రైస్ ఉడికిచ్చాను. పాలకూర పప్పు తాలింపు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చపాతీ కూడా కలుపుకున్నాను. చపాతీ అండి. పప్పు కాంబినేషన్ బావుంటది కదా! చపాతీకి పప్పు కాంబినేషను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి పప్పు బావుంటుంది. చపాతీలోకి రెండిటికి కలిసొస్తుందని చెప్పి పాలకూర పప్పు వేశాను. పిల్లలకి వచ్చేసి ఇక్కడ వేస్తున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఈళ్ళకి స్కూల్ టైంకి లేట్ అయిపోతుందని త్వరగా కాల్చేశాను. ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి హెచ్‌పివి వ్యాక్సిన్ గురించి తెలుసు ఫ్రెండ్స్? ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది టోటల్‌గా క్యాన్సర్ గురించండి. క్యాన్సర్ కణం అనేది పుట్టకుండా మన బాడీలో ఉండడానికి హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది ఒక వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ గురించి నేనైతే వ్యాక్సిన్ వేయించుకున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ చూసే వాళ్ళకైతే ఆ వ్యాక్సిన్ గురించి తెలిసే ఉంటుంది. ఇంకా ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ వ్యాక్సిన్ గురించి మన ఛానల్‌లో ఆడవాళ్ళకి ఈ వ్యాక్సిన్ వరం లాంటిది అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటి ఆ వ్యాక్సిన్ అనేది. ఆ వ్యాక్సిన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్‌లో నాకు కామెంట్ చేయండి. నేను షూర్ మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడొచ్చేసి ఫ్రెండ్స్, పిల్లలకి బాక్స్‌లోకి సైడ్ డిష్‌గా అంటే వాళ్ళకి పప్పు మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి పప్పు బాక్స్ పెట్టాను. పప్పు కలిపి పెట్టాను రైసు. సో, దానికి కాంబినేషన్‌గా గొట్టాలు, అప్పడాలు అడిగారు. అవేం లేవంటే ఆమ్లెట్ ఏయమన్నారు. సో, ఇలా అయితే 4 పీసులు కట్ చేశాను. పెట్టేశాను. బ్రేక్‌ఫాస్ట్ కింద పపాయ పెట్టానండి. ఇక్కడొచ్చేసి వాళ్ళెళ్ళిపోయాక పిల్లలు ఇంకా ఇంట్లో పని స్టార్ట్ చేశాను. షెల్ఫ్‌లంతా గందరగోళంగా ఉంటే సర్దేశాను. మధ్యాహ్నం కొంచెం తిని రెస్ట్ తీసుకున్నానండి. ఇంట్లో పనంతా చేసి రెస్ట్ తీసుకున్నాక, ఇంక 3కి అలా కొంచెం లేచి పిల్లల కోసం అని జెప్పి చిన్నమ్మాయికి కంటి కురుపొచ్చిందండి. వేడి చేసి బాగా ఇది సబ్జా తాగితే తొందర రిలీఫ్ ఉంటుంది కదా! సో, సబ్జా వాటర్ కలుపుతున్నానిక్కడ. ఎక్కువ కలిపానండి. మా ఇద్దరు పిల్లలకి కలిపి ముగ్గురం తాగుదాం అని చెప్పి కలిపాను నేనిక్కడ. అందులో ఫుల్ లెమన్ పిండాను. కొంచెం ఉప్పు వేశాను. ఆహ్, స్వీట్‌నెస్ కోసం వచ్చేసి పటిక బెల్లం అండి. నేను పటిక బెల్లం తెచ్చిన వెంటనే మిక్సీ పౌడర్ చేసుకుంటాను. ఆ పటిక బెల్లం పౌడర్‌ని వేసి మిక్స్ చేశాను బాగా. పిల్లలు ఇష్టంగా తాగుతారండి మా పిల్లలు. ముగ్గురం తాగేసాము. ఇవి కలిపేసి నేనింకా స్కూల్‌కి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. పిల్లల్ని తీసుకొద్దామని చెప్పి. ఒక పావుగంట, అర్ధగంట అక్కడ ఆడిస్తాను నేను. 4:30కి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఇంటికి పిల్లల్ని తీసుకొని. రాగానే ఇంక పిల్లల్ని ఫ్రెష్ అప్ చేశాను. ఆ వీడియో క్లిప్ అంతా నేను చూయించలేదిక్కడ. పిల్లల్ని ఫ్రెష్ అప్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ 5 అయింది. ట్యూషన్ పిల్లలు కూడా నాకొచ్చేసారు 5కి. ఇంగా ఇక్కడ ట్యూషన్ అయిపోద్ది. 7కి అయిపోతుంది నాకు. 7కి అయిపోగానే మార్నింగ్ నానబెట్టుకున్న జొన్నలున్నాయి గదా! జొన్న దోస వేసేసాను. అది జొన్న దోసలకి మిక్సీ వేసేసాను. ఇక్కడ చూడండి. జొన్న దోసలు మిక్సీ వేశాక ఇంక వెళ్ళి వీడియో ఒకటుందండి. మీషో కుర్తీస్ వీడియో చేశాను గదా! సో, ఆ కుర్తీస్ రివ్యూ చేస్తున్నాను. ఎలా ఉంటుంది, ఏంటి అని రివ్యూ చేసుకుంటూ నేను మధ్యలో అన్నం వండేసానండి. కర్రీ చేస్తున్నానిక్కడ. బీరకాయ పచ్చిపప్పు కూర చేశానండి నైట్ ఆ రోజు. కూర చేస్తున్నాను చూడండిక్కడ. చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎడిటింగు, వీడియోసు, ఇంట్లో పిల్లలు, ట్యూషను చాలా కష్టంగా ఉంటుంది. కానీ మనం ఓపికతో చేసుకోవాలి కదా! ఓపికతో చేసుకొని ముందుకు రావాలి అలా. సరే మేము తినేసాం ఫ్రెండ్స్. ఇంకా కర్రీ అయిపోయింది. నా వీడియో చేయడం మొత్తం అయిపోయాక మొత్తం అందరం కూడా తినేసాము. ఇదొచ్చేసి నైట్ అండి ఇంకా. నైట్ 10:00కి అలా మా పెద్ద పాప నిద్ర రావట్లేదు అనంది నా దగ్గరే కూర్చుంది. పిల్లలకి ప్రాజెక్ట్ ఉంటే చేశాను. వోవెల్ సౌండ్స్‌వి స్టిక్కర్స్ బొమ్మలు అతికించమన్నారంట. ఆ పిక్చర్స్ తీసుకొచ్చి నేను ప్రింటౌట్ తీసుకొచ్చి అంటించాను చార్ట్ మీద. చిన్నమ్మాయిది. పెద్దమ్మాయికొచ్చి లివింగ్ రూమ్ అంటండి. లివింగ్ రూమ్ డ్రా చేసుకొని రమ్మన్నారు మమ్మీ అంటే లివింగ్ రూమ్ డ్రా చేశాను. చూడండి.
ఇంతేనండి ఈరోజు వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.